హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుకన్య. ఈ రోజు మీకోసం ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ వాయిస్ ప్రాసెస్ జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే డేటా ఎంట్రీ మాత్రమే ఉంటుందా అని అడుగుతుంటారు. కానీ ఇప్పుడు కస్టమర్ సపోర్ట్, వాయిస్ ప్రాసెస్ లాంటి ఉద్యోగాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే జాబ్ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్. అయితే ఒక ముఖ్యమైన విషయం అండి. హియరింగ్ అనేది టెలిపర్ఫార్మెన్స్ ద్వారా జరుగుతుంది. అంటే మీరు హ్యాండిల్ చేసే ప్రాసెస్ మాత్రం ఫ్లిప్‌కార్ట్‌ది. సో ఈ వీడియోలో నేను జాబ్ రోల్, ఎలిజిబిలిటీ, సాలరీ, సెలక్షన్ ప్రాసెస్, ఇంటర్వ్యూ టిప్స్, కెరీర్ గ్రోత్, అలాగే అప్లై చేసే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు అన్ని వివరంగా చెప్తాను. కాబట్టి వీడియోనైతే మీరు చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. సో కంపెనీ గురించి ముందుగా అంటే టెలిపర్ఫార్మెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో టెలిపర్ఫార్మెన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సర్వీసెస్‌ని అందించే ప్రముఖ కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి పెద్ద బ్రాండ్ల కస్టమర్ సపోర్ట్ ప్రాసెస్‌ని నిర్వహిస్తుంది. అంటే మీరు డైరెక్ట్ ఫ్లిప్‌కార్ట్ ఎంప్లాయీ కాకపోయినా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌తో పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఇందులో మన జాబ్ రోల్ ఏంటి అంటే ఈ డిజిగ్నేషన్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అండి. సో ఈ జాబ్‌లో ప్రధాన పని కస్టమర్ కాల్స్‌ని హ్యాండిల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ తన ఆర్డర్ ఇంకా ఎందుకు డెలివరీ కాలేదని అడగవచ్చు. మరొకరు రీఫండ్ స్టేటస్ గురించి అడగవచ్చు. ఇంకొకరు ప్రొడక్ట్ రీప్లేస్‌మెంట్ గురించి మాట్లాడవచ్చు. ఇలా ప్రతి కస్టమర్‌కి మర్యాదగా మాట్లాడి వారి సమస్యను అర్థం చేసుకొని కంపెనీ సిస్టమ్‌లో ఉన్న సమాచారాన్ని బట్టి మనము సరైన సహాయం చేయాలి. కాల్ పూర్తయ్యాక కేస్ డీటెయిల్స్‌ని కూడా సిస్టమ్‌లో అప్డేట్ చేయాలండి. సో ఇక్కడ ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా అవసరం. సో నన్ను నిన్న ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టారు. సో అక్క, నాకు నార్మల్‌గా ఇంగ్లీషు వచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చు. నేను చాలా బాగా అంటే కమ్యూనికేట్ అవుతాను అని చెప్పారు. సో అంటే నార్మల్‌గా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండి, మాట్లాడగలిగే అంత స్కిల్ ఉండి, సో ఇలాంటి జాబ్స్‌కి అప్లై చేయండి. ఒకవేళ మీకు అన్ని స్కిల్స్ ఉండి కూడా రాకపోతే ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టండి. సో మీరు ఒకసారి రెజ్యూమ్ పంపండి నాకు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎలా ఉంటుంది అంటే, సో ఈ జాబ్ రిమోట్‌గా చేసే అవకాశం ఉంటే ఇంటి నుంచి పని చేయవచ్చు. కానీ మన ఇంట్లో అయితే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్ లేకుండా ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ స్టేబుల్‌గా ఉండాలి. కాల్స్ మధ్యలో డిస్కనెక్ట్ అయితే కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ పై ప్రభావం పడుతుంది. సో అందుకే మంచి ఇంటర్నెట్ అనేది ఉండడం చాలా ముఖ్యమండి. సో ఇంకా దీనికి ఎలిజిబిలిటీ వచ్చేవరకి మనకు ఎక్స్‌పీరియన్స్ అనేది 0 నుండి సంవత్సరం వరకే ఉన్నా అప్లై చేయొచ్చు. సో క్యాండిడేట్ అంటే గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ మంచి అవకాశం అండి ఇది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బావుంటే సెలక్షన్ ఛాన్సెస్ అనేవి చాలా పెరుగుతాయి. కస్టమర్‌తో మర్యాదగా మాట్లాడే నైపుణ్యం ఉండాలి. సో ఇవన్నీ మీకు గనుక ఉంటే ఈ రోల్‌కి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఈ జాబ్‌కి ముఖ్యమైన స్కిల్స్ అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, పేషెన్సీ, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ ఆల్సో అండి. సో ఇంకా కస్టమర్ హ్యాండ్లింగ్, పాజిటివ్ యాటిట్యూడ్. సో ఈ స్కిల్స్ ఉంటే ఇంటర్వ్యూలో మంచి ఇంప్రెషన్ అయితే పడుతుంది. సో మరి వర్కింగ్ డేస్ అండ్ షిఫ్ట్ విషయానికొస్తే ఈ జాబ్‌లో సాధారణంగా 5 డేస్ వర్కింగ్ ఉంటుంది. కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం రొటేషనల్ షిఫ్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే అప్లై చేసే ముందు షిఫ్ట్ టైమింగ్స్ మీకు సెట్ అవుతుందో లేదో అది కూడా చూసుకోండి. సో సాలరీ వచ్చేవరకి మనకి జాబ్ పోస్టింగ్ ప్రకారం యాన్యువల్ ప్యాకేజ్ అయితే సుమారు 2.5-3 లాక్ పర్ యానమ్ అని పెట్టారండి. సో ఫైనల్ సాలరీ మాత్రం ఇంటర్వ్యూ పెర్ఫార్మన్స్, కంపెనీ పాలిసీ మరియు ఆఫర్ లెటర్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది మొదట ఆన్‌లైన్ అప్లికేషన్, తర్వాత హెచ్ఆర్ కాల్, ఆ తర్వాత కమ్యూనికేషన్ అసెస్‌మెంట్ అండి. తర్వాత ఇంటర్వ్యూ. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ ఇంటర్వ్యూలో మీరు గనక సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఆఫర్ లెటర్, నెక్స్ట్ ట్రైనింగ్, ఆ తర్వాత జాయినింగ్. కంపెనీ అవసరాన్ని బట్టి ఈ ప్రాసెస్‌లో చిన్న మార్పులు అయినా ఉండవచ్చు. సో ఇంటర్వ్యూలో ఏమడుగుతారు? చాలా మంది ఇంటర్వ్యూకి భయపడతారు. కానీ ఎక్కువ కమ్యూనికేషన్‌నే టెస్ట్ చేస్తారండి. ఎందుకంటే వాయిస్ ప్రాసెస్ కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ డు యూ వాంట్ దిస్ జాబ్? కస్టమర్ యాంగ్రీగా మాట్లాడితే ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇలాంటి బేసిక్ క్వెషన్స్ రావచ్చు. సో ఎవరైతే వాయిస్ ప్రాసెస్ గాని, నాన్ వాయిస్ ప్రాసెస్ గాని ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళకి నేను నార్మల్‌గా హెచ్ఆర్ రౌండ్‌లో ఎవరైతే మన టాకింగ్ స్కిల్స్ లేదంటే మన అంటే నార్మల్‌గా కస్టమర్ పైన మనం ఎలాంటి ఒపీనియన్‌తో ఉన్నామో టెస్ట్ చేయడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ వీడియో నేను ఛానెల్‌లో ఉంది. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ మీరు నెమ్మదిగా, స్పష్టంగా, కాన్ఫిడెంట్‌తో మాట్లాడితే మంచి ఇంప్రెషన్ పడుతుంది ఇంటర్వ్యూలో కూడా. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి వాయిస్ ప్రాసెస్‌లో జాయిన్ అవుతాను. మరి కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది? సో ఈ జాబ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్, క్వాలిటీ అనలిస్ట్, ట్రైనర్, టీమ్ లీడర్, సో ఇలాంటి పొజిషన్స్‌కి ఎదిగే అవకాశాలుంటాయండి.
నేను వాయిస్ ప్రాసెస్ చేయలేను. అది చిన్న జాబ్ కదా అనుకుంటారు. కానీ మీరు ఒక్కొక్క స్టెప్పు ఎదుగుతుంటే మీకు మంచి పొజిషన్స్‌లో మీరు వెళ్ళొచ్చన్నమాట. సో, అంటే ఇది కేవలం ఒక జాబ్ మాత్రమే కాదు. మంచి కెరియర్ స్టార్టింగ్ పాయింట్ కూడా కావచ్చు అని చెప్తున్నాను. అప్లై చేసే ముందు జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పుడు ఆఫీషియల్ లింక్ ద్వారా మాత్రమే అప్లై చేయండి. జాబ్ కోసం ఎవరైనా మనీ అడిగితే వెంటనే జాగ్రత్త పడండి. ఆఫర్ లెటర్ రాకముందు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేకుండా షేర్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, జాబ్ డీటెయిల్స్‌ని ఒకసారి పూర్తిగా చదివి అప్లై చేయండి. ఏ జాబ్ పోస్ట్ చేసినా కూడా నేను ఖచ్చితంగా లింక్ ఇస్తున్నాను కదా! సో, లింక్ క్లిక్ చేసిన తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ మీరు చదివాకనే తర్వాతనే మీకు ఓకే అనుకుంటే అప్లై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా అభిప్రాయం ప్రకారం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారికి వర్క్ ఫ్రమ్ హోమ్‌లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది మంచి ఆపర్చునిటీ కావచ్చు. మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఇంటర్నేషనల్ ప్రాసెస్‌లో కూడా అవకాశాలు రావచ్చు. అందుకే ఎలిజిబుల్ అయితే ఒకసారి తప్పకుండా అప్లై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. రోజు ఇలాంటి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని జాబ్ కోసం వెతుకుతున్న మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అప్లై లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మళ్ళీ ఇంకో జెన్యూన్ జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. Thank you for watching. Bye bye.